audio jungle. నేనేమని మాట్లాడుతున్నానంటే మేము అన్నీ చేసామంటున్నారు. మీరు అన్నీ చేస్తే మరి జనం ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి సరదానా? నేనేమన్నానంటే సరదాగా ఓ పని చేయండి, మీ అబ్బాయిని పంపించండి, లోకేష్ గారిని నాతో పాటు తీసుకెళ్తాను. పోనీ ఎవరినొకళ్ళు పంపించండి, మీ మంత్రులను పంపించండి, ఆనంద్ గజపతిరాజు గారిని పంపించండి, అచ్చెన్నాయుడు గారిని పంపించండి, నేను తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకెళ్తాను. మన శ్రీకాకుళంలో తిరుగుతాం రండి, నేను రోడ్ల మీద తిరుగుతున్నాను కదా, మీతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను రండి, చూపించండి. ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు వారిని కూడా రమ్మని చెప్పండి, అందరినీ తీసుకెళ్తాను. ఒక ఆల్ పార్టీ కమిటీ వేయండి, నేను తీసుకెళ్తాను. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేది నిజమా అబద్ధమా అప్పుడు మీకు తెలుస్తుంది. నేనేమంటే సరదాల కోసం చెప్పడం కాదు, దీని మీద నేనేదో రాజకీయాలకు నాకు లబ్ధి ఏముంటుంది. అయినా మనకి రాజకీయం అంటే వీళ్ళంతా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారంట. మినిస్టర్గా మన సీఎం గారు మాట్లాడతారు. పొలిటికల్ మైలేజ్ ఎవరికండి కావాలి? ఆ రోజున ఎవరండి హైదరాబాద్కి వచ్చి మా ఆఫీస్కి వచ్చి అడిగింది మీ మద్దతు కావాలి, మీ సహాయం కావాలి? ఎవరండి? పవన్ కళ్యాణా, చంద్రబాబు గారా? పొలిటికల్ మైలేజ్ మీకండి. మీరు అడిగితే మేము చేసాం సలహా, మీరు సపోర్టు, మేము సపోర్ట్ చేసాం. మీరు అడిగితే మేము సహాయం చేసాం. మరి సహాయం చేసిన వాళ్ళు ఏం చేశారు? మీరు కూర్చోబెట్టి అంట ఆడికి ఎంత 1% ఓటు అంట. మరి 1% ఓటు అయితే వస్తారు మా ఆఫీసులకి, అయ్యా బాబు మాకు హెల్ప్ చేయండి అని. అలా ఉన్నాయి వీళ్ళకి. పడే కొద్దీ ఏంటంటే సరే చూస్తాం, ఏమా చూపిద్దాం 2019 మొత్తం ఏంటి. అదే ఒక్కటేనండి, ఇందాక దారిలో వస్తున్నప్పుడు సార్ మళ్ళీ చెప్తాను, లాస్ట్లో చెప్తా. వాళ్ళకంటే 1% అంట. మరి 1%కి మీరు ఎందుకండి మరి మేము మాట్లాడగానే మరి ఎందుకు కదిలిపోతున్నారు? ఎందుకు పనులు చేశారు? మరి 1% చేసేస్తారు మీరు ఎట్లా? 1%కి అసలు పురుగును చూసినట్టు చూడరు మీరు. నిజంగా మీరు చెప్పిన 1% అయితే వాళ్ళకి నోటికి ఏది వస్తుందో మాట్లాడుతాను సార్. చూస్తున్నాను, నేను చూస్తున్నాను సార్, కానీ నేను అట్లా చూద్దాం. నాకు ఎలా ఉంటుందంటే వీళ్ళందరితోటి సహాయం తీసుకున్నప్పుడు చాలా తగ్గి వస్తారు. నేను నిన్న కూడా అది చెప్తున్నాను. అందరు మనకి ఏమంటుందని ఉమ్మడిగా తినేసి ఒంటరిగా బలవాలంటే ఎలా కుదురుద్ది? అందరి చేత శ్రమ చేయించారు, అందరినీ కష్టపెట్టారు. మా పార్టీ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి జన సైనికుడి చేత ఆ రోజు ఏమన్నారు? శ్రీకాకుళం చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఒక మంచి యువతను చూస్తే ఆయనకి పాప ఎంత నాకు తెలుస్తుంది, ఆయన ఇంత ప్రేమ, ఆయన ఇలాంటి వ్యక్తి, దేశభక్తి గల వీరుడు, సమాజాన్ని చాలా బాగు కోరే వీరుడు. అవన్నీ ఎప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేసినప్పుడు. తెలుగుదేశం సపోర్ట్ చేయలేదు అనుకోండి, క్లారిటీ లేదండి అతనికి పాలిటిక్స్లో. మళ్ళీ సపోర్ట్ లేదు, చాలా మంచివాడు, బాగా ఇట్లాగా. అంటే ఏదైనా సరే ఏంటంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే క్లారిటీ ఉంది, తెలుగుదేశం సపోర్ట్ చేయలేతే అబ్బాయి క్లారిటీ లేదు. ఇంకా అతనికి పాలిటిక్స్లో ఇంకా కొంచెం మెచ్యూరిటీ లేదు. అంటే మీకు మెచ్యూరిటీ ఉందా? అంటే 4 decades తర్వాత 4 దశాబ్దాలు ఉంది, మీకు మెచ్యూరిటీ ఉందా అండి మీకు? మరి మెచ్యూరిటీ ఉంటేనే మళ్ళీ మన రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎంత ముద్దు రాహుల్ గాంధీని చూస్తే, చంద్రబాబు గారు ఎంత ముద్దు వచ్చిందో ఆయన చూస్తే. ఆయన ముఖం చూడాలి, ఎంత దానన్నదా ఎంత ఉందంటే గోరు ముద్దలు తినిపించే అంత ప్రేమ వస్తుంది రాహుల్ గాంధీ గారిని చూస్తుంటే. నా డౌట్ ఏంటంటే ఫ్యూచర్లో జగన్ గారికి కూడా ఇలా గోరు ముద్దలు తినిపించే ప్రేమకు వచ్చేస్తానికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.